ఈ చిన్న చారలు చూసారా, ఈ చిన్నవి, ఇవన్నీ వారికోస్ వెయిన్స్. ఒకప్పుడు ఇన్ఫాక్ట్ మా హాస్పిటల్లో కూడా ఒక ఏడాది క్రితం వరకు ఏం చెప్పేవాళ్ళం అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు, మీరు ఇది అందరికారంగా చూడడానికి బాగాలేకపోయినా, ఇది పెరిగినా, నొప్పి వచ్చినా మనం ఏం చేయడానికి లేదు చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు, ఈ కాల్ని పర్ఫెక్ట్లీ నార్మల్ చేయగలం. ఎందుకంటే ఇలాంటి 4 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడ లేవు. ఇది నెంబర్ 1 ఏంటంటే వెయిన్ వ్యూవర్ అంటాం. దీని ఏంటంటే ఇది ఒక స్పెషల్ లైట్ ఉంటుంది. ఆ లైట్ వేస్తే ఇప్పుడు మా చేతిలో ఏదో చూచాక 1-2 వెయిన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి క్లియర్, లైట్ ఆపేసి మెయిన్ లైట్. ఓ మై గాడ్, చూసావా, ప్రతి వెయిన్, ప్రతి చిన్న వెయిన్ కనిపిస్తుంది. అండ్ దీన్ని నేను యాక్సెస్ చేయాలనుకోండి, ఇలా అంటే కదులుతుంది కూడా అది. సో పర్పస్ చెయ్యి కొంచెం కదిపానుకోండి, అది కూడా కదులుతుంది. సో ఇదేంటంటే ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఒక సినిమా. సో ఇది ఇక్కడ నుంచి ఇమేజ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాం. సార్ నేను కూడా పెడతా. చూసారా ఆ బ్లాక్ వెయిన్, ఇది వెయిన్. ఓకే. సో మీకు ఎంత చిన్న వెయిన్ కనిపించిపోతుంది ఇందులో. కరెక్ట్. ఇది ఇండియాలో అవైలబుల్ లేదు. దీన్ని నేను అమెరికాలో కొని 2-3 ముక్కలుగా చేసి బ్యాగేజ్ లో ప్యాక్ చేసుకొని పట్టుకొచ్చాను. బికాస్ అది ఎవరు మళ్ళీ కస్టమ్స్ దీనికి ఎందుకు వచ్చావా అడుగుతారనేసి. ఇది నెంబర్ 1. సో దానిలో ఇది చూసుకుంటాం, చూసుకొని మంచిగా పెన్తో మార్క్ చేసుకుంటాం. అది చేసిన తర్వాత మనం చేసే ఇంజెక్షన్స్ ఏమైనా నొప్పి వేయకుండాను, ఇది క్రయో మెషిన్ అంటారు. దీని నుంచి -30 degrees గాలి వస్తుంది. ఈ గాలి ఎంత చల్లగా వస్తుందంటే మీకు అసలు ఏ నొప్పి తెలియదు, యాక్చువల్గా వస్తుంది. ఓకే, ఎయిర్ వస్తుంది. ఓకే, అది. సో మొత్తం మీకు ఏ మాత్రం పెయిన్ లేకుండా తెలుసు. అంటే అనెస్థీషియా ఇవ్వరా సార్? అక్కర్లేదు, ఎందుకంటే -30 అది ఏరియా ఫ్రీజ్ చేస్తుంది. ఇది లేకుండా అనెస్థీషియా ఇస్తారా? లేదు అని అనుకుంటే. బట్ ఇది అది అక్కర్లేదు ఇంకా. సో లిటరల్ గా మీ వెయిన్స్ ట్రీట్మెంట్ ఏ అనెస్థీషియా లేకుండా పావుగంట ఇక్కడ పడుకొని లేచి వెళ్ళిపోవచ్చు మీరు. హాస్పిటల్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఇస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్. ఇప్పుడు ఇందాక చూసిన కేసు అడ్వాన్స్ కేసు. మూడోది ఏంటంటే ఇది. సో అలా వెయిన్స్ మనం మార్క్ చేసుకుంటాం. అలా వెయిన్స్ మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకుని ఆ మార్క్ మీద అలా చల్ల గాలి కొట్టుకుంటూ ఇలా బ్లాస్ట్ చేస్తాం. నథింగ్ బట్ లేజర్. ఓకే, బట్ ఇది వెయిన్ స్పెసిఫిక్ లేజర్. ఓన్లీ వెయిన్స్ కోసం చేస్తాం. రైట్. ఓకే. సో అది 20 లక్షలు. ఓ మై గాడ్. ఇది 40 lakhs. సో ఇవేంటంటే ఒక 1 crore జస్ట్ కనిపించే వెయిన్స్ కోసం ట్రీట్మెంట్ పెట్టడం అనేది 99% మందికి పాసిబుల్ కూడా కాదు. మా లాంటి వాల్యూమ్ ఉండి నెలకు 2-3 వేల పేషెంట్స్ చూసే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కుదరదు కూడా. మూడోది ఏంటంటే, సో మనం దాని లోపల చిన్న కెమికల్ ఎక్కిస్తాం, ఫోమ్ అనేసి. ఆ ఫోమ్ ఇలా కలుపుతాం అనమాట. కలిపితే ఇలా వైట్గా తయారవుతుంది. కానీ ఇది చాలా ఇంపర్ఫెక్ట్. ఓకే, ఇది సరిగ్గా ఉండదు. సో దానికి ఇది కొన్నాం. టోటల్ గా ఫోమ్ అయిపోతుంది. అది టోటల్గా అదే చేసేస్తుంది ఫోమ్. ఓకే. సో అది ఈ మిషన్ ఇక్కడికి వచ్చినప్పటికి మనం ఈ ఫోమ్ తీసి వాడుకోవచ్చు. ఈ ఒక్క మిషన్ 12 లక్షలు. ఓ మై గాడ్. హ్యాండ్ బ్యాగ్లో మోసుకొని వచ్చి అమెరికా, మళ్ళీ ఇండియా లేదు. ఓ మై గాడ్. అమెరికాలో కూడా లేకపోతే బ్రెజిల్ నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అన్నింటికి తెచ్చుకొని అక్కడ నుంచి పట్టుకొచ్చాం. సో వాట్ ఐ సే ఏంటంటే, ఇలాగ మనము హై ఎండ్ టెక్నాలజీ ఉంటేనే మీ వెయిన్ కేర్ ఎండ్ టు ఎండ్ చేయగలం. ఓకే, మనం ఏదో వీకెండ్ ఒక వెయిన్ చేసేస్తాము, ఇంకో రోజు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తాను, 3 రోజులు అంటే కుదరదు. ఇది ఒక స్పెషలైజ్ సర్జరీ. ఆ స్పెషలైజ్ సర్జరీకి మీరు ఇన్వెస్ట్ చేసి స్పెండ్ చేసి మీకు అంత పేషెన్స్ ఉంటేనే మీ అవుట్కమ్స్ బాగుంటాయి. ఇప్పుడు దీనికి వచ్చే ఫోమ్ చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ అయింది సార్. దీనికి వచ్చే ఫోమ్ చూడండి. పర్ఫెక్ట్ మిల్క్ లా వస్తుంది. ఓకే. సో ఈ జస్ట్ ఐడియల్ క్వాలిటీ ఫోమే సరిగ్గా ఇవ్వకపోతే కాలు విపరీతం నొప్పి అవుతాయి పేషెంట్కి. చాలా మంది లేజర్ రైడింగ్ నొప్పి 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 ఎందుకంటారంటే వాళ్ళకి సరైన ఫోమ్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే సింపుల్ స్టూడియో అండి. మంచి బ్లాక్ పెయింటెడ్ మెట్లు 2 పెట్టాం. మా దగ్గర మీకన్నా హై ఎండ్ కెమెరా ఉంది. ఓకే. వి టేక్ ఎ ఫోటో అండ్ రిజిస్టర్ ఎవ్రీథింగ్. ఆపరేషన్ ముందు తర్వాత ప్రతి పేషెంట్ కి చూపిస్తాం. ఈ కంప్యూటర్ లో ప్రతి పేషెంట్ రికార్డ్ ఉంది. ఓకే. ఇక్కడ నిలబెట్టి ఇక్కడ దాకా దుస్తులు ఎత్తుకొని ఫోటో తీస్తాం అందరికి, కాళ్ళకి. ఓకే. అందరికి ఇక్కడ ఎంటర్ చేస్తాం. అందరికి 1 month మళ్ళీ ఫోటో తీసుకొని చూపిస్తాం.
డిఫరెన్స్ తెలుసుకోవాలి. డాక్యుమెంటేషన్. ఓకే, సో ఆల్మోస్ట్ అదే ఏ కెమెరా అది మనది మంచి హై ఎండ్ కెమెరా పెట్టాం అనమాట. ఆ కెమెరాలో ఫొటోస్ తీసి దీనిలో రిజిస్టర్ చేస్తాం. సో ఇది కాల్డ్ కంప్లీట్ ఫ్లెబో స్వీట్. అంటే వెయిన్స్ ఎండ్ టు ఎండ్ ట్రీట్ చేసే కెపాసిటీ ఉండే ఏరియా అది ఎక్కడా లేదు ఇండియా. సో దట్స్ వాట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్. పర్ఫెక్ట్. చూడటానికే ఇలా కనిపిస్తున్నాయి, కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టుగా ఇలా కనిపించడం అనేది 30%లోనే కనిపిస్తాయి. 70%లో లోపల అవి పెరిగిపోతా ఉంటాయి, బయటికి కనిపించవు. సో వారికోస్ వెయిన్స్ అంటే బయటకు కనబడాలనేది ఒక పెద్ద అపోహ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఒక పొజిషన్లో నిల్చోబెట్టి స్కాన్ చేయాలి. సపోజ్ ఇలాంటి స్టూల్ లేదనుకోండి నా దగ్గర, నేను కింద వంగాల్సి వస్తుంది. చాలా మందికి ఇంకా డాక్టర్ నడుము నొప్పులు పడతాయని ఎవరు చేయరు. సో ఎవరు కూడా మీకు చాలా దగ్గర నిల్చోబెట్టి స్కాన్ చేయడం చాలా రేర్. సో మనం చూసామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద ఒక బ్లాక్ గురించి చూసారా, అది వెయిన్. ఓకే, చూసారా ఎంత పెద్దగా ఉందో, రైట్. సో అంత పెద్ద కనిపించినప్పుడు అది క్లియర్గా వెరికోస్ వెయిన్స్ అండి, రైట్. ఆ బ్లాక్ చూస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మచ్చకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, నా వెయిన్ చూపించు అక్కడ, అది ఇలా ఇంత ఉండాలి, ఇది నార్మల్ వెయిన్. ఓకే, ఆయన చూడండి, నా చూడండి అది స్మాల్ ఉంది, చాలా సో నార్మల్ వెయిన్ స్మాల్ గా ఉంటుంది. ఒకటి. రెండోది, ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం దీన్ని మ్యాపింగ్ అని చేస్తాం. అంటే కరెక్ట్ గా ఎక్కడ పుల్ల పెట్టాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఆ లేజర్ ఏ స్పాట్ లో చేస్తే నొప్పి తక్కువ ఉంటుంది చూసారా. అండ్ ఇదంతా పైనుంచి కింద దాకా ఫాలో అవ్వాలి. ఓకే, అవన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ పాముల మాదిరి ఉన్నాయి, సరేనా. ఇది చేసిన తర్వాత ఇది చేసినప్పుడు క్లియర్ గా మనకి కనిపించిపోతుంది. కలర్ ఉంచాక కలర్ సి 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 పై అది జరుపు బాక్స్, ఇటు లెఫ్ట్ జరుపు, నీ వైపు జరుపు, నీ వైపు, ఇంకా ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడ నొక్కితే కలర్లా మారిపోవచ్చు. అలా మారకూడదు, ఎప్పుడు కూడా ఒకటే కలర్లో వెళ్ళాలి. బ్లూ అంటే బ్లూ, రెడ్ అంటే రెడ్. మళ్ళీ నొక్కుతాను చూడండి, మళ్ళీ నొక్క, అసలు రెడ్ రాకూడదు. ఓకే, సో బ్లూ అంటే బ్లూ, రెడ్ అంటే రెడ్, రెండు ఉండకూడదు. అంటే బ్లడ్ పైకి కిందకి వెళ్తాం. రెడ్ ఇస్ టువర్డ్స్ us, blue is away from us. So it's flowing towards and away. There's no two-way traffic in the body. బాడీలో అంతా కూడా ఒకవైపే ఫ్లో అవ్వాలి. రైట్. సో ఈ డాప్లరే మెయిన్ అండి. ఇది కానీ సరిగ్గా చేస్తేనే మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇది సరిగ్గా చేయకుండా, ఇది ఓపిక నిల్చోబెట్టి స్కాన్ చేయకుండా, మీరు దీని డయామీటర్స్, ఫ్లో ప్యాటర్న్స్ ఇవన్నీ మీరు రికార్డ్ చేయకుండా, ఏ డాక్టర్ అయితే బయటికి పంపించి స్కానింగ్ ఎక్కడో చేయించుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని ఆపరేషన్ చేస్తారో అక్కడ 100% ప్రొసీజర్స్ ఫెయిల్ అవుతాయి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. ఇది గూగుల్ మ్యాప్ లాగా. ఇప్పుడు నాకు నేను ఎలాగైతే ఇప్పుడు కార్ డ్రైవ్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ అన్నీ అదే చెప్పుద్ది, అదే మాదిరి ఇప్పుడు నాకు ఈ మిషన్ చెప్తుంది. నేను రికార్డింగ్ అంతా పెట్టుకుని ఈ మిషన్ నేను థియేటర్ పట్టుకొని వెళ్తాను. రైట్. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ రియల్ టైమ్ ఇమేజ్ గడిగా చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశం.